భారతదేశ మాజీ తొలి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ 107వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ కుడమెత విశ్వనాథ్ మాట్లాడుతూ, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉక్కు మహిళ, వీర వనిత, గరీబ్ హఠావో నినాదంతో పేదరికాన్ని తొలగించి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో పిలుపునిచ్చి అన్ని రంగాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఇందిరమ్మ ఇప్పటికీ పేదల సంక్షేమ సిద్ధాంతం, ఆమెనే స్ఫూర్తిదాయకం. బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కుడమెత విశ్వనాథ్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఇస్లాం, మండల ఉపాధ్యక్షుడు పెందూర్ ప్రకాష్, డైరెక్టర్ లింగు, పంద్రా షేకు, అమృత్, మాజీ కోఆప్షన్ అప్రోచ్ ఖాన్, కనక గంగారం, మాజీ సర్పంచ్ పోర్ట్ మాధవరావు, మేడి దేవరావు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు సుద్దాల ఆనంద్, సుదల శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి తొలి మహిళ, ప్రియతమ నేత, అగ్రనేత, భారతదేశ మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఇందిరమ్మ గారు ఆనాడు ఇందిరమ్మ రాజ్యం ఎలా అయితే సాధించిండ్రో తన పేరు మీద ఈరోజు తెలంగాణలో నడుస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇందిరమ్మ జలాలు కానివ్వండి, ఇందిరమ్మ పథకాలు కానివ్వండి, ఎన్నో రకాల పథకాలను సృష్టించినటువంటి ఏకైక మహిళ ఇందిరాగాంధీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడినటువంటి ఇందిరాగాంధీ జయంతిని జరుపుకోవడాన్ని మేము సంతోషిస్తున్నాం. నిజంగా కూడా ఇందిరాగాంధీ చేసినటువంటి సేవలు ఎంతో అంతో కాదు, మరవలేనివి. భారతదేశానికే మంచి గుర్తింపు గల మహిళ ఇందిరాగాంధీ గారు అనేది కూడా మేము తెలియజేస్తూ, జయంతి సందర్భంగా మీరందరికీ కూడా తెలంగాణ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలనేసి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రామ్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.